సో మీరు హెయిర్ థిన్నింగ్ చూస్తున్నారా? సో ఈ హెయిర్ థిన్నింగ్ ప్రాబ్లం అనేది మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ చాలా కామన్గా చూసే విషయం. సో ఈ హెయిర్ థిన్నింగ్ గురించి మనం ఎర్లియస్ట్ పాసిబుల్గా పిఆర్పి కానీ జిఎఫ్సి ట్రీట్మెంట్స్ కానీ స్టార్ట్ చేసుకుంటే బెటర్. ఈ ట్రీట్మెంట్స్లో మీ ఓన్ బ్లడ్ తీసి అందులో నుంచి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేట్ ఇది వచ్చేలాగా ఒక సీరం ప్రిపేర్ చేసుకొని అది రీఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా చేస్తే మనకి ఆ రూట్ లెవెల్ నుంచి రిపేర్ జరిగి ఆ హెయిర్ గ్రోత్ అనేది ఈజీగా చూడవచ్చు. అండ్ చాలా మందికి బట్టతలతో కూడా బాధపడుతూ ఉంటారు. సో బట్టతలలో కూడా మనకి గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1 నుంచి 5 వరకు. సో ఇందులో 3rd, 4th, 5th గ్రేడ్ వాళ్ళు అయితే వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ముందుగా చేయించేసుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత జిఎఫ్సి కానీ పిఆర్పి కానీ స్టార్ట్ చేసుకుంటే బెటర్. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చేసి గ్రాఫ్ట్ ఏరియా అంటే వెనక స్కాల్ప్ నుంచి తీసి ఒక్కొక్క గ్రాఫ్ట్ మనం ఫ్రంట్ స్కాల్ప్లో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మనకి 100% రిజల్ట్స్ అనేది చూడవచ్చు.